రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు స్కిల్ టెస్ట్‌లను నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వము ఇదివరకే చెప్పింది. అయితే ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లకు సంబంధించి లేటెస్ట్‌గా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. సో, ఇప్పటికి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను ఎప్పుడు పెడతారు? ఏ విధానంలో పెడతారు? అలాగే ఏ విధమైనటువంటి ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారు? ఓకేనా? సాలరీస్ ఎంత ఉంటాయి? ఈ విధంగా చాలామంది కూడా కంటిన్యూగా నేను ప్రీవియస్ పెట్టినటువంటి వీడియోస్ అన్నిటి కింద కామెంట్స్‌లో అడుగుతూనే ఉన్నారనమాట. ఓకేనా? నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి గాయ్స్. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. అక్కడ కూడా మీరైతే నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకేమైనా డౌట్ ఉన్నా సరే అక్కడ కూడా నన్నైతే అడగొచ్చు. లేదు అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి కూడా అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో కౌశల్యం సర్వే అంటే మీరు ఏదో అనుకోవద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనమాట. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద రిజిస్ట్రేషన్స్ చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉద్యోగాలను కల్పించడం కోసం స్కిల్ టెస్ట్ అంటే పరీక్షలను నిర్వహించబోతున్నాము అని సో మనకు ఒక 20 డేస్ బ్యాకే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది కూడా చాలా రకాలుగా అయితే చెప్పారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అండ్ అలాగే ఎగ్జామ్స్ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ వీటన్నిటి గురించి ఓకేనా. బట్ మనకు ప్రభుత్వము ఈరోజు లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. ఓకేనా. దాని గురించి అయితే ముందుగా మనం తెలుసుకుందాం. ఓకేనా. అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటి అంటే ముందుగా ఓకేనా. ఈ కౌశల్యం సర్వే కింద ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. మనకు ఎందుకంటే ఈ రోజు వరకు లాస్ట్ డేట్ అయితే పొడిగించున్నారు. సో, ఈరోజు మిస్ అయితే మీరు మళ్ళా చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదనమాట. సో, వన్స్ మీరు సెల్ఫ్ సర్వేనే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గ్రామ వార్డు సచివాలయం అధికారులకు కాల్ చేసైనా మీ సర్వే పూర్తి చేపించుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సెల్ఫ్ సర్వే చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడతాను. ఓకేనా. సో, ఆ లింక్‌లో ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఫాలో అయ్యి మీరైతే రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోండి. ప్రీవియస్‌గా కూడా చాలామంది చేసుకో ఉన్నారు. ఓకేనా. అండ్ అలాగే మీరు కూడా చేసుకోండి. మీ మొబైల్ ఫోన్‌లో ఓపెన్ కాలేదు అనుకోండి, డెస్క్‌టాప్ సైట్ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకున్నాక ఒకసారి ట్రై చేయండి. అప్పటికి ఓపెన్ కాలేదు అనుకుంటే ఇక ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేసుకొని అయితే ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే అవుతుంది. ఇక ఈ ప్రాసెస్ కావాలి అనుకుంటే మన ఛానెల్‌లో ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. ఏ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనే విషయం గురించి. ఓకేనా. సో, ఇక ఫైనల్‌గా వచ్చేసి ఈరోజే లాస్ట్ డేట్ అనమాట. సో, ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హులే అనమాట. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులైతే పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా. సో, అయితే చదివినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అర్హులే అంటున్నారు. సో, ఇక 1-10 అంటే 1 తరగతి నుంచి 10 తరగతి లోపల చదువుకున్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చని మీకు డౌట్ అయితే రావచ్చు. దానికి సంబంధించి కూడా మీకు చెప్తాను ఇప్పుడు లాస్ట్‌లో. ఓకేనా. ఇకపోతే ఇదండి మనకు ఈ రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి అప్డేట్. ఇక లేటెస్ట్‌గా ఈ యొక్క సర్వేకి సంబంధించిన పరీక్షలకు గురించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. స్కిల్ టెస్ట్‌లకు సంబంధించి. ఓకేనా. ఇప్పటివరకు మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద 27,00,000 మందికి పైగా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోనున్నారు. ఇందులో కేవలం ప్రస్తుతానికొచ్చేసి 17,00,000 మందికి పైగా వాలిడేషన్ అయితే పూర్తి చేస్తున్నారనమాట. ఇక వాలిడేషన్ పూర్తి చేసినటువంటి వాళ్ళకు ఈ యొక్క పరీక్షలను నిర్వహించబోతున్నట్లు ప్రస్తుతానికి సమాచారం. ఓకేనా. అండ్ అలాగే రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాలిడేషన్ పూర్తి కాకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వాలిడేషన్ అనేటువంటిది పూర్తి చేసి ఎగ్జామ్స్ అనేటువంటివి అయితే పెడతారు. ఖచ్చితంగా పెడతారు. మీరెవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా. సో, మీరు ఇక్కడ స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయాల ఆదేశాల మేరకు మనకు ఈరోజు అంటే ఈ రోజుటికి కౌశల్యం సర్వే పెండింగ్‌ను జీరో చేయవలసిందిగా ఆదేశాలైతే జారీ చేశారనమాట. ఓకేనా. సో, ఎందుకంటే వచ్చే నెల నుండి ఓకేనా. కౌశల్యం కార్యక్రమంలో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్స్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి అని క్లియర్‌గా చెప్పున్నారు ఇక్కడ. అందువల్ల ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉన్నటువంటి టాస్కులన్నిటిని కూడా పూర్తి చేయాలని ఆదేశాలైతే వచ్చాయి గ్రామ వార్డు సచివాలయం అధికారులకు. సో, మీకు ఇక్కడికి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నారు. పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయి అంటే మనకు వచ్చే నెల నుంచి అయితే ఉండేందుకు అవకాశం అయితే
ఉండొచ్చనమాట. సో, పరీక్షల తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలైతే కల్పిస్తారు. అందులో ఎంపికైనటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి బయట ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అందరికీ కూడా వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పడం జరుగుతుంది. ఇక వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇప్పించి ఓకేనా. ఆ తర్వాత జాబ్ అనేటువంటివైతే ఇప్పించేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. మీ స్కిల్స్ మీద బేస్ చేసుకొని మీ సాలరీ అనేటువంటిదైతే ఉంటుంది. ఓకేనా. దాని తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే సాలరీస్ అనేటువంటివి హైక్ ఇస్తారు. సో, ఈ విధంగా అయితే ఉంటాయి మీరు వన్స్ కంపెనీలోకి వెళ్ళాక. ఓకేనా. సో, ముందుగా వచ్చేసి మనకు ఎగ్జామ్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్‌లోనైతే పెట్టబోతున్నట్లు ప్రస్తుతానికైతే సమాచారం అనమాట. అది కూడా డేట్ అనేటువంటిది ఫిక్స్ చేయలేదు ఇంకా మనకు. ఓకేనా. ఇక్కడ గనుక చూసినట్లయితే రిజిస్ట్రేషన్స్ చేసినటువంటి అభ్యర్థులకు స్కిల్ టెస్ట్‌లకు సంబంధించిన ఏర్పాట్లయితే ప్రారంభం అయ్యాయన్నమాట. వీటి కోసం అవసరమైనటువంటి పరికరాలు ఇప్పటికే సచివాలయాలకు పంపిణీ చేయబడ్డాయని సమాచారం. సో, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్స్ చేసుకున్నటువంటి వారికే అవకాశం అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ చేసుకునేటువంటి వాళ్ళకు పరీక్షలైతే పెట్టరనమాట. ఇంకా రిజిస్ట్రేషన్స్ చేసుకునేటువంటి వాళ్ళు ఇవాళే చివరి తేదీ. సో, ప్రతి ఒక్కరు కూడా అర్హులవుతారు. చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఓకేనా. ఎందుకంటే ఒక రూపాయి కూడా ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు ఫ్రీయే కాబట్టి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోండి. ఓకేనా. వీటికి సంబంధించి ఎగ్జామ్స్ పెట్టేందుకు మీకు పరికరాలు కూడా ఇప్పటికే వెబ్ క్యామ్స్, హెడ్‌ఫోన్స్ ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాలకి అయితే పంపిణీలు చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో, మీకు వన్స్ ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత వచ్చేసి మీకు జాబ్స్ అనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. సో, ఇక ఈ యొక్క ఎగ్జామ్స్‌కి సంబంధించి అండ్ అలాగే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, ఆ వివరాలు మీకు క్లారిటీగా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను ముందు వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సెపరేట్‌గా వీడియో అయితే చేసి చెప్తాను. ఓకేనా. ఇకపోతే జాబ్స్ గురించి అయితే చూద్దామండి. క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఏమేమి ఉద్యోగాలు అనేటువంటివి అయితే వస్తాయి. ఓకేనా. మీ వర్క్ అనేది ఏముంటుంది వన్స్ మీరు ఈ జాబ్‌లోకి వెళ్ళాక అనే విషయాల గురించి అయితే చూద్దాం. ఓకేనా. సో, ఫస్ట్ వచ్చేసి విద్యార్హత 10థ్ పాస్ అయినటువంటి వాళ్ళకు ఓకేనా. ఈ యొక్క ఫోన్ టెలికాలింగ్ కావచ్చు, ఇంటర్వ్యూలు అయినటువంటి చాట్ సపోర్టింగు, డేటా ఎంట్రీ కానీ, సో, ఈ విధంగా జాబ్స్ అనేటువంటివైతే ఉంటాయన్నమాట. సో, వీటికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అంటే ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీషు మనకు మాట్లాడడం వస్తే చాలన్నమాట. దాని తర్వాత ఇంటర్నెట్, ల్యాప్‌టాపు, హెడ్‌సెట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఉండాలన్నమాట. ఓకేనా. సో, దీని తర్వాత వచ్చేసి ఇంటర్మీడియేట్ అంటే ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వీళ్ళకి సంబంధించి వచ్చేసి ఎటువంటి జాబ్స్ అయితే ఉండొచ్చంటే టెలిఫోను, రిమోట్ కస్టమర్ సపోర్టు, దాని తర్వాత చాట్ బేస్డ్ అసెస్మెంట్స్ కావచ్చు. ఓకేనా. ఈ టెలికాలింగ్ జాబ్స్ కావచ్చు. సో, ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. వీటికొచ్చేసి ముఖ్యంగా మీకు ఏం స్కిల్స్ ఉండాలి అంటే కమ్యూనికేషన్ అయితే ఉండాలన్నమాట. రిమోట్ వర్క్ అందరికీ సరైనటువంటి సెటప్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక డిగ్రీ, బీటెక్ వీటికి సంబంధించి అయితే చూద్దాం. ఫ్రీలాన్సు, ట్రాన్స్‌లేషను, ఏఐ డేటా ట్రైనింగు, టీచింగు, వివిధ రిమోట్ ఓకేనా. జాబ్స్ అనేటువంటివైతే ఉంటాయన్నమాట. వీటికి కూడా మెరుగైనటువంటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మల్టీ లాంగ్వేజెస్ నైపుణ్యాలు కూడా ఉండాలన్నమాట. ఓకేనా. సో, ఈ విధంగా అయితే ఉంటాయి మీకు ఉద్యోగాలు అనేటువంటివి. బట్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జస్ట్ బ్రీఫ్‌గా చెప్పాను నేను మీకు ఈ వీడియోలో. ఓకేనా. క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని అన్ని క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. దాన్ని బట్టి అయితే నేను సెపరేట్‌గా వీడియోని చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. జస్ట్ బ్రీఫ్‌గా చెప్పాను. వాట్ ఈస్ వాట్ అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి అంతేను. ఓకేనా. అంత క్లారిటీ కూడా చెప్పలేదు ఈ వీడియోలో. ఓకేనా. మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి.